హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మన కిచెన్లో చూస్తున్నారు కదా, టేస్టీ బటర్ పనీర్ కర్రీ అండి. ఎంత బాగుందో చూస్తేనే ఎప్పుడు తినాలనిపిస్తుంది. ఎలా చేయాలో ఈరోజు మీకు మొత్తం చూపిస్తాను ఈజీగా. ముందుగా మనము ఇలా రోస్ట్ చేసుకున్న ఇన్ని పల్లీలు తీసుకున్నాను నేను. తర్వాత ఇలా కొన్ని నువ్వులు తీసుకున్నాను, అది కూడా రోస్ట్ చేశాను. 50% ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక 2 టమాటాలు కట్ చేసి దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత నేను పన్నీర్ ఫ్రై చేస్తున్నాను. అయితే పన్నీర్ వేయించుకునేటప్పుడు మరీ పెద్దగా కాకుండా చిన్న సైజులో ఇలా కట్ చేసుకోండి. మీరు కట్ చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ వరకు కలర్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మసాలాలు గ్రైండర్ చేసేది ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. మసాలా గ్రైండర్ చేసేటప్పుడు ఆ మసాలాలలో కొద్దిగా పెరుగు యాడ్ చేశారనుకోండి, చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. మన పేస్ట్ మనము గ్రైండర్ చేసుకున్న తర్వాత మన రోస్ట్ చేస్తున్న మన పన్నీర్ని పక్కన పెట్టుకోండి. నేను మళ్ళీ ఇంకోసారి కూడా రోస్ట్ చేస్తున్నాను పన్నీర్ని, అది కూడా మీకు చూపిస్తాను. మనము పన్నీర్ ఫ్రై చేయడం వల్ల పన్నీర్ ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. అలానే వేసుకోకండి కర్రీలా. చూస్తున్నారు కదా, నేను ఇంకోసారి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ కలర్లో మాత్రం రావాలి పన్నీర్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ కూడా చేయండి. ఆ తర్వాత బటర్ ముక్కల్ని తీసుకుంటున్నాను. నేనైతే 2 బటర్ ముక్కల్ని తీసుకుంటున్నానండి. దీన్ని ఆయిల్లో మొత్తం కరిగేలాగా మీరు 2 నిమిషాల పాటు ఇలా కలుపుకున్నారనుకోండి, బటర్ ముక్కలు బాగా కరిగిపోతాయండి ఆయిల్లో. బటర్ వేయడం వల్ల మన పన్నీర్ కర్రీ అనేది బాగా టేస్టీగా ఉంటుంది. అందుకే నేను బటర్ మెన్షన్ చేస్తున్నాను. మనము పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటాలు ఉన్నాయి కదా, గ్రైండర్ చేసుకున్నది, అది దీంట్లో మనము అదే ఆయిల్లో ఇలా కొద్దిసేపు పాటు ఫ్రై చేసుకోండి దానికి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడేంత ఉప్పు వేసుకోండి. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాక కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక మీరు టేస్ట్కి సరిపడేంతని కారం వేసుకోండి. ఎక్కువ కారం వేయడం వల్ల పన్నీర్ కర్రీ బాగుండదు, అంత టేస్ట్గా అనిపించదు. మీకు టేస్ట్కి సరిపడేంత కారం వేసుకోండి. నాకైతే ఈ టేస్ట్కి సరిపోతుందని నేను 4 స్పూన్స్ వేసానండి. మీరు కూడా అలానే వేసుకోండి, మీ టేస్ట్కి సరిపడేంత. చూస్తున్నారు కదా, దీన్ని బాగా కారం అంతా మసాలాలంతా కలిసే వరకు కలుపుకోండి. ఆ తర్వాత మనం ఉల్లిపాయలు టమాటాలు వేసుకున్నాం కదా, దాని మసాలాలో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయే వరకు దీన్ని ఇలా తక్కువ ఫ్లేమ్లోనే మసాలాకి మనము పొయ్యిలో ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉండండి. వాటర్ అంతా ఇనికిపోయినాక మనకు ఆయిల్ అనేది పైన తేలేంత వరకు ఇలా ఫ్రై చేస్తే చాలు. చూస్తున్నారు కదా, ఇలా మూత పెట్టుకుంటా ఫ్రై చేసుకున్నారనుకోండి, మన ఆయిల్ అనేది ఇలా పైన తేలుతూ ఉంటుంది. ఆ తేలినాక మొత్తం కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకోండి, టేస్ట్కి సరిపడేంత. పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసారనుకోండి, చాలా బాగుంటుంది. దీన్ని కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఆ మసాలాలలో. చూస్తున్నారు కదా, ఆ తర్వాత మనము రోస్ట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఆ మసాలాలలో అంతా కలిసిపోయేలాగా దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మసాలాలంతా పన్నీర్లో కలిసేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. మసాలాలంతా కలిసిపోయింది అనుకోండి, పన్నీర్ ముక్క అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. అందుకే దీన్ని కూడా ఒక 5 మినిట్స్ వరకు తక్కువ ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. కర్రీలు ఎప్పుడైనా చేసినా కానీ, ఏదైనా చికెన్లో చేసినా కానీ, ఏ మసాలా వేసినా కానీ తక్కువ ఫ్లేమ్లోనే ఫ్రై చేశారనుకోండి, ఆ మసాలా బాగా టేస్ట్ అవుతుంది. ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాం, చూస్తున్నారు కదా, 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసాం మేము. తర్వాత దీన్ని కొద్దిగా కలుపుకున్నారనుకోండి, మొత్తం వాటర్ అంతా మన పన్నీర్లో కలిసిపోతుంది. గ్రేవీ అంతా మొత్తం కలిసిపోయేలాగా ఇలా కలుపుకోండి. పన్నీర్ కర్రీ, బటర్ పన్నీర్ కర్రీ చూసారు కదా, చాలా టేస్టీ బటర్ పన్నీర్ కర్రీ అండి. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ మీరు వాచ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.
ఈ ఇయర్ మీ అందరికీ కలిసి రావాలి, మీరంతా హ్యాపీగా ఉండాలి, మీరు సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.